హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా ఈ సినిమా చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. ఇక డైరెక్టర్ శంకర్ను సైతం వదలకుండా నెట్టింట్లో ఆడేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక శంకర్ తీసిన భారతీయుడు 2 ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. మూవీ ఏమాత్రం బాగాలేదని తేల్చి చెప్పేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో అయితే శంకర్ మీద, భారతీయుడు 2 మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా బాధపడుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ అంతా గేమ్ చేంజర్ మీద, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీద ట్రోలింగ్ వేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ పని అయిపోయిందంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ సినిమాను ఎంతగా పొగుడుతారో, తేడా వస్తే అంత దారుణంగా ట్రోల్ చేస్తారు. ఫ్యాన్స్కు, నెటిజన్లకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే మీమ్స్, ట్రోల్స్ అంటూ ఊపిరాడనివ్వకుండా చేస్తారు. ఇప్పుడు శంకర్ భారతీయుడు 2 సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద దారుణంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా టాక్ పూర్తిగా బయటికి రావడంతో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఈ సినిమా ఏమాత్రం ఎమోషనల్గా కనెక్ట్ కాకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. భారతీయుడు 1 సినిమాని అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఆ స్థాయి అంచనాలతోనూ ఈ సినిమాకు వెళ్లారు. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక భారతీయుడు 2లో సేనాధిపతిని చూసి అందరికీ శంకర్ మీద జాలి కలిగి ఉంటుంది. ఒకప్పుడు శంకర్ ఎలాంటి సినిమాలు తీశాడు, ఇప్పుడేంటి ఇలా అయిపోయాడని అనుకోవచ్చు. కథాకథనాలు ఏమాత్రం కొత్తగా ఉండకపోవడం, పూర్తి అవుట్డేటెడ్ సినిమాను ఇప్పుడు తీయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా మొదటి పార్టుతో ఈ పార్టును పోల్చి చూస్తున్నారు. అలా పోల్చితే అసలు రెండో పార్టు దరిదాపుల్లో కూడా రాలేదు. అసలే శంకర్ మామ ఫేడౌట్ అయ్యాడని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక భారతీయుడు 2 సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమానే ఇలా తీశాడంటే ఇక గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? చాలా కాలం నుంచి నాన్స్తూ వస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా పోయేలా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మీద కౌంటర్లు పడుతున్నాయి. ఇండియన్ 2 రిజల్ట్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్కి కాలరాత్రి అని అంతా అనుకుంటున్నారు. భారతీయుడు 2 దెబ్బ గేమ్ చేంజర్ మీద గట్టిగా ప్రభావం చూపించేలా ఉంది. ఇక ఇండియన్ 2 సంగతి పక్కన పెడితే మూడో పార్టు మీద కాసింత హోప్స్ అయితే పెట్టుకునేలా ఉంది. అందులోనే అసలు కథను దాచి ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు ఈ సినిమా 3 పార్టులుగా కాకుండా 2 పార్టులుగా తీసింటే బాగుండేది. అదండి ఇండియన్ 2 మీద, గేమ్ చేంజర్ మీద వస్తున్న ట్రోలింగ్. ఇక భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ మీద మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.